ముందు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ విషయంలో నువ్వు మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనందరం కూడా. కాబట్టి దేవుడు ఏంటి ప్రతి పదే పదే ఇలాగే చెప్తారేంటి అని అనుకుంటున్నావు అంటే, నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ విషయంలో దేవుడు అక్కడ ఎందుకు ఆగిపోయాడంటే, నువ్వు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మరొక దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశాల వైపు నడవకపోతే, దేవుడు మనము మారే వరకు లేదా మనము లోబడే వరకు ఆ సంగతులే మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేద్దాం. మనము పాపం చేయడానికి, అంటే మనిషి పాపం చేయడానికి కారణమైన అవయవాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. మనము ఎక్కువ శాతం మనిషి యొక్క కళ్ళు ద్వారా ఏమైపోతాడు? పాపం చేస్తాడు. మన దేహానికి కన్నే దీపం. కాబట్టి ఈ వెలుగు అనేది లోనికి ప్రవేశించాలన్నా, చీకటి లోనికి ప్రవేశించాలన్నా కారణం మన కళ్ళే. కాబట్టి ఈ కళ్ళు ద్వారా మనిషి పాపం చేస్తూ ఉంటాడు. అయితే ఈ కళ్ళు గురించి మనం ధ్యానం చేస్తూ చూసేటువంటి చూపులు చాలా రకాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటి? రైట్, విషపు చూపు. విషపు చూపు గురించి చాలా సంగతులు నేర్చుకుని వాటి ద్వారా మనం హెచ్చరించబడ్డాం. ఇప్పుడు మరొక విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. రెండవది ఏంటంటే వార చూపు. ఏ చూపు? ఏంట్రా వార చూపులు చూస్తున్నావేంటి అని అంటాం కదా. నేను అనుకునేవాడిని, రే అలర చేయకండి, వారు చూపు అంటే ఏదో ఇలా సైడ్కి చూస్తూ వెళ్ళిపోవడమేనేమో అని అనుకునేవాడిని, నేను అనుకోవటం. కానీ అసలు ఏంటి ప్రభు అని వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. చాలా విషయాలు నేను నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ ఈరోజు మనం నేర్చుకునే వర్తమానం ద్వారా మీలో ఎవరైనా మనసులు నొప్పించబడి, లేకపోతే గాయం చేయబడి, లేకపోతే కఠినం చేయబడి, లేకపోతే నా మీద మీకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా దానికి నేనేమీ బాధ్యుని కాదు, దేవుని వాక్యమే బాధ్యత. కాబట్టి మీరు దేవుడు తెలుసుకోవాల్సిందిగా నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ వార చూపు గురించి. యెషయా గ్రంథం 3:16 దేవుడు ఈ మాటను పలికాడు. బైబిల్ గ్రంథంలో 2 సార్లు మనకి పదం కనిపిస్తూ ఉంది. అందులో ఒక విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. యెషయా గ్రంథం 3:16 మరియు యెహోవా, మైకుందా, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలను నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి. ఈ వచనంలో మనం నేర్చుకున్నటువంటి పాఠాలు కొన్ని విషయాలు ఉన్నాయి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వార చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు అనే పదాన్ని యెషయా భక్తుల ద్వారా యెషయా గ్రంథంలో 3వ ఈ మాటని ఆయన చెప్తున్నాడు. చూడండి, ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వృత్తాంతంలోనికి వెళ్ళక ముందు కొన్ని చిన్న ప్రార్థన మనం చేసుకుని దేవుని అడిగి వెళ్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ మాటలు వినడానికి నీ పాదాల దగ్గర కూర్చున్నాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. పరిశుద్ధాత్మదేవ, నాకు మీరు సహాయం చేయమని యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. చూడండి, ఈ యెషయా గ్రంథం 3:16 నుండి 41 వరకు ఉన్నటువంటి ఒక వృత్తాంతాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. యెరూషలేము మరియు దానిలోని ధనవంతులైన స్త్రీలను ప్రభు యొక్క దృక్కోణం నుండి వర్ణిస్తుంది ఈ వచ్చిన భాగం. అంటే 3:16 నుంచి 41 వరకు ఉన్నటువంటి ఈ మాటలు ఏంటంటే, యెరూషలేము యూదాలో నివసిస్తున్నటువంటి ధనవంతులైనటువంటి స్త్రీల గురించి మాట్లాడుతూ ప్రభు యొక్క కోణం నుండి ఈ వచనాన్ని మనకి అర్థమవుతుంది. వారిని గర్విష్ఠులుగా, చుట్టూ మోహింపజేసేటువంటి చూపులు
చూసేవారిగా ఆయన వర్ణిస్తున్నాడు. ఆయన ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళందరినీ, అంటే యూదా యెరూషలేములో ఉన్న వారందరి గురించి, ఒక స్త్రీల గురించే కాదు, మొత్తం ఆ ప్రజలందరి గురించి, ధనవంతులైనటువంటి స్త్రీల గురించే కాదు, యూదా యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలందరి గురించి కూడా ఆ మాటలు మనకి కనబడుతున్నాయి. వారు బహిరంగ తిరుగుబాటు కారణంగా, అంటే వాళ్ళు బహిరంగంగా అందరికీ కనిపించేలాగా, ఎవరి భయం లేకుండా బహిరంగంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి కారణం చేత దేవుడు వారి యొక్క చంద్రదేవత, చంద్రవంక, ఆభరణముల నుండి ముసుకుల వరకు వారి అన్ని అలంకారాలని తీసేస్తాడని హెచ్చరిస్తున్నాడు. మీరు ఈ యెషయా గ్రంథం 13:16 చదువుతూ ఉంటే ఆయన ఏమంటాడంటే, నా గర్విష్ఠులు అంటే సియోను కుమార్తెలు గర్విష్ఠులై ఎలా కులుకుతూ నడుస్తున్నారో, ఎలాంటి అలంకారం కలిగి ఉన్నారో, ఆ అలంకరణ దేనికి సాదృశ్యమో ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈరోజు మనం అలంకరించుకునేటువంటి ప్రతి అలంకరణ చంద్ర దేవతకి సంబంధించినటువంటి ఆరాధన. చెప్పింది అర్థమైందా మీకు? అలంకారం గురించి మాట్లాడితే ఇంకా మాకు రోజులు ఉండవు కదా. ఈ స్త్రీలు అలంకరించుకునేటువంటి ప్రతి అలంకరణ ఏదైతే ఉందో అది చంద్ర దేవతకి సంబంధించినటువంటి అలంకరణ. నీ చెవులు వేలాడుతూ ఉంటాయి, వేలాడతాయా? ఆకాశంలో నక్షత్రాలు ఏం అవుతాయి? వేలాడతాయి. మీ మెడలో ఉన్నటువంటి గొలుసు అర్ధచంద్రాకారంలో కనబడుతుందా? కనబడదా? అది కూడా చందమామకి సాదృశ్యం. మీ కాళ్ళకు ఉన్నటువంటి గజ్జలు మనిషికి ఏ వైపు చూసినా చంద్రాకారంలో కనబడుతూ ఉంటాయి. తర్వాత గల్లు 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 అనేటువంటి సవ్వడి, గజ్జల సవ్వడి దేనికి సాదృశ్యమో తెలుసా? దేవతకి ఎందుకనంటే గజ్జలు దేవతలు కడతారు. ఆ గల్లు గల్లు అనే శబ్దం ఇంట్లో మెదులుతుంది. అందుకే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 6వ నెలలో పట్టీలు ఎందుకు వేస్తారో తెలుసా? ఆ పిల్ల నడుస్తున్నా కదులుతున్నా గల్లు గల్లు అనే శబ్దే మా ఇంట్లో దేవతలాగా, మహాలక్ష్మిలాగా తిరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఇంకా చాలా విషయాలు, మన చేతికి కనిపించేటువంటి గాజులు. చంద్రుడు పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమి రోజున ఎలా ఉంటాడు? మీ చేతికి ఉండేటువంటి చందమామలు ఏంటంటే మీరు వేసుకునేటువంటి గాజులు. జాగ్రత్త. ఇవన్నీ కూడా ఈ చంద్ర దేవతకు చేసేటువంటి ఆరాధన సంబంధమైనవి. దేవుడు బంగారాన్ని మనకిచ్చింది మనం ఆభరణాలు చేసుకుని మెడలో వేసుకుంటామని కాదు, దాన్ని ఉపయోగించే పద్ధతులు కూడా ఉన్నాయి. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే బంగారం అని నా మీద చాలా మంది దెబ్బలాడారు, మా ఇంట్లో వాళ్ళే చాలా పెద్ద గొడవకు వచ్చారు. కాబట్టి ఆభరణం దేవుడు చేశాడా, మనిషి చేసుకున్నాడా? చెప్పాలి. మనిషి తన చేతులతో తయారు చేసింది, ఆ తయారు చేసినటువంటి వస్తువుని మనిషి వేసుకున్నటువంటి వ్యక్తి కానీ, ధరించేటువంటి వ్యక్తి కానీ, కొనుక్కునేటువంటి వ్యక్తి కానీ, లేకపోతే మరొక వ్యక్తి కానీ దాన్ని అధికంగా ప్రేమిస్తే అది విగ్రహమా కాదా? సో ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా అంటే బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆరాధించేనే విగ్రహారాధన కాదండి. మనకు తెలియకుండా మీరు చెప్పండి, మీరు చెవులు ఎందుకు కుట్టించారు చిన్నపిల్లప్పుడు? ఎందుకు కుట్టించాలి? కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? ఆడపిల్లకి 6 నెలలోనో లేకపోతే సంవత్సరంలోనో అమ్మమ్మ వాళ్ళు చెవులు కుట్టేస్తారు. ఎందుకు కుట్టించాలి? దేవుడు కుట్టించమని చెప్పాడా? మరి ఎందుకు కుట్టిస్తున్నారు? ఎందుకని అంటే ఆడపిల్ల మహాలక్ష్మి. మహాలక్ష్మి ఎలా ఉంటుంది? నిండు ఆభరణాలతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి అది ఉండాలి. సో మనము ఏది చేసినా ఈ భూమి మీద విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలతో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. ఇది పెద్ద సవాల్. రేపొద్దుట మా వదిన గారికి, మా చెల్లికి, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా చెవిలు కుట్టించున్నారు. రేపొద్దుట నా కూతురు నాకు ఎందుకు కుట్టించలేదు డాడీ అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నాను. సో అది నా వ్యక్తిగతం. మంచిది. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, ఈ వారచూపు అనే విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే ఏమనుందంటే వాచ్ అండ్ లుక్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు.
హెబ్రూలో కూడా ఇది సరాసరి హిబ్రూ నుండి డైరెక్ట్గా తర్జుమా చేసినప్పుడు, ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసినప్పుడు హిబ్రూలో కూడా ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే వాంట్ అండ్ లుక్ అనేటువంటి తర్జుమాతో కింగ్ జేమ్స్ వెర్షన్లో కనబడుతూ ఉంది. కాబట్టి ఈ వాంట్ అండ్ లుక్ అనేటువంటి పదానికి ఉన్న విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే వారచూపు అనే పదాన్ని ఎందుకు ఇజ్రాయేలు స్త్రీల గురించి, సియోను స్త్రీల గురించి దేవుడు మాట్లాడాడు. ఈ సియోను కుమార్తెలు వారచూపులు ఎందుకు చూస్తున్నారు, ఎందుకని దేవుడు ఆ విధమైనటువంటి మాటలు తెలియపరిచాడో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాంట్ అండ్ లుక్ అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే కోరికతో కూడిన చూపు లేదా కామంతో కూడిన చూపు అని అర్థం వస్తుందంట. కోరికతో అంటే వారచూపు అని అంటే కోరికతో కూడినటువంటి చూపు లేదా కామంతో చూసేటువంటి చూపు అని అర్థం వస్తున్నాడు. ఇది సాధారణంగా అదుపులేని లైంగిక పరమైనటువంటి చెడు కోరికలకు సూచించేటువంటి ఒక చూపు. నేను అనుకున్నాను చాలాసార్లు, నేను ఎస్సీ గ్రంథాన్ని చదివాను. ఈ 3వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు కూడా చాలాసార్లు అనేక పర్యాయాలు కొంతమందికి వాక్యం చెప్తున్నటువంటి సమయంలో ఈ వచనాలను నేను మాట్లాడాను. కానీ ఈరోజు దాని గురించి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి. ఇంత ఉందా ఈ చూపు, వారచూపు అంటే ఏంట్రా వారచూపులు చూస్తున్నావు అనే పదాలు అన్నాము, కానీ దాని వెనకాల ఉన్నటువంటి దాని యొక్క భావం, దాని తత్వం, దాని ఉద్దేశం, దాని యొక్క దిశ, దాని యొక్క దశ, దాని యొక్క నిర్దేశం, దాని యొక్క అంతులేని లోతైన ఆలోచన ఏంటని ఆలోచన చేస్తే ఇక్కడ మనకి కనబడుతున్నాయి. కాబట్టి సాధారణంగా అదుపులేని లైంగికపరమైన లేదా చెడు కోరికలను సూచిస్తూ ఉందంట. చూడండి, ఈ వాంటెన్ అనేటువంటి పదాన్ని మనం సెపరేట్గా కనుక చూస్తే అదుపులేని, బాధ్యతారహితమైన, క్రూరమైన లేదా లైంగిక ప్రవర్తనను సూచిస్తుంది. వాంటెన్ అనేటువంటి పదానికి వచ్చేటువంటి అర్థాలు, ఆ హిబ్రూలో ఉన్న పదానికి వాళ్ళు ఉపయోగించినటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఓకే, తర్వాత కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. తర్వాత లుక్ అంటే ఏంటి? చూడడం, దృష్టి, రైట్. కాబట్టి ఈ రెండింటినీ కలిపినప్పుడు అది కామంతో కూడిన లేదా కామ విపరీతమైన చూపులను తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. సరే, కొన్ని విషయాలు నేను డిక్షనరీకి వెళ్ళాను, ఏఐని అడిగాను వాంట్ అండ్ లుక్ అంటే ఏంటి అని. గూగుల్లో ఏఐ దగ్గరికి వెళ్ళి నేను ఆ సమాధానాన్ని అడిగితే ఏఐ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అది సమ్మోహనకరమైన, కామపూరితమైన లేదా అదుపు లేని చూపులను సూచిస్తుంది అని చెప్పింది. సమ్మోహనం అంటే ఏంటి అంటే సమ్మోహనకరమైన చూపు అంటే ఏంటంటే, సమ్మోహనం అంటే ఒకరిని తన ఇష్టానికి అనుగుణంగా మాటలతో, ప్రవర్తనతో లేదా ఇతర సూక్ష్మమైన పద్ధతుల్లో ప్రలోభ పెట్టడం లేదా ఆకర్షించడం అనేటువంటి సమాధానం ఆ ఏఐ ఇచ్చింది. ఈరోజు మనం గమనించాలి, ఇజ్రాయేలు ప్రజల యొక్క విధానం ఎలా అయిపోయిందంటే, దేవుడు అంత ఖచ్చితంగా ఎందుకని ఆ మాట మాట్లాడాడు అంటే, మీరు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయం కూడా చదవండి. చదువుతున్న దానంతటికీ లింక్ అయి ఉంటుంది. 1వ అధ్యాయము దేవుడు తన వ్యక్తిగత బాధని వివరిస్తూ ఉంటాడు. ఏమని చెప్తాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, గొప్ప చేశాను, వాళ్ళ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామందును ఎరుగు అంటే ఏంటి? ఎద్ది దాన్ని కాడి ఎరుగును, నేను కాడి మోయాలి. కాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఎద్దు ఏం చేస్తుంది? పెద్దరాజు గారు తలంచుతుంది. ఏంటి దాని ఉద్దేశం? తల ఎత్తదో, తలంచి నా మెడ మీద కాడి పెట్టను. కొన్ని ఎద్దులైతే వాటికి అవే లేపేసుకుంటాయి. ఆ విధమైనటువంటి శిక్షణ ఇస్తారు. గాడిద తన సొంత యజమాని దొడ్డ ఎరుగును అంటే ఏంటంటే, నువ్వు గాడిదని ఎక్కడ వదిలిపెట్టేసినా అది దాని యజమాని యొక్క దొడ్డుకి తెలుసు. దానికి అది అడ్డమైన దొడ్డులోకి వెళ్ళదు, అడ్డమైన త్రోవల్లోకి వెళ్ళదు. దాని యజమానుడి యొక్క స్థలమేదో, దాని యజమానుడి యొక్క దొడ్డేదో ఆ ప్రదేశానికి వెళ్తుంది. అందుకే అబ్రహాము ఇస్సాకును తీసుకుని బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ గాడిదని మధ్యలో ఎందుకు వదిలేసాడో తెలుసా? వీళ్ళు అక్కడికి వెళ్ళి 3 రోజులు ఉండాలి పైన. ఈలోపు ఆ ప్రదేశానికి తీసుకెళ్తే ఆ గాడిది మళ్ళీ వదిలిపెట్టేసరికి ఎక్కడికి వెళ్తుంది? అది
డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గాడిద ఒక్కరితే వచ్చిందంటే ఎవరికి అనుమానం వస్తుంది? సారాగా అనుమానం వస్తుంది. ఇప్పుడు వెనకాల ఏం చేస్తుంది? ఆవిడ పరిగెత్తుకుని వస్తుంది. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చిందంటే ఏం ఆగిపోతుంది? అది దేవుడు ఆగమని చెప్పలేదు, నువ్వు తీసుకొచ్చి బలి అర్పించమని చెప్పాడు. కానీ అబ్రహాం యొక్క సూచనలు, పనుల్ని మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి ఆరాధించి మరలా వస్తాం అని వాళ్ళని అక్కడ విడిచిపెట్టేశాడు. గాడిదను ఒక చోట కట్టేశాడు. గాడిద తన సొంత యజమాని యొక్క దొడ్డే ఎరుగుతుంది. కానీ నేను పెంచి పెద్ద చేసిన పిల్లలు మాత్రం నన్ను ఎరగట్లేదు, నాకు లోబడట్లేదు, నాకు విధేయత చూపట్లేదు. నేను అన్నీ వాళ్ళకి ఇచ్చాను. వారు కట్టని పురములను, నాటని తోటలను, అధికారాలను, ఒక ఉన్నతమైన సుభిష్టమైనటువంటి సమృద్ధితో కూడిన పాలు తేనెలు ప్రవహించి, అంటే పాలు తేనెలు అలాగా ఏంటది ఏరులై పారిపోతాయని కాదు, సర్వ సమృద్ధి అని అర్థం, సర్వ సమృద్ధి అని అర్థం. అలాంటి దేశంలోకి నేను తీసుకొస్తే ఈ ప్రజలు నా మాట వినడం లేదు అని చెప్తూ వాళ్ళకి కొంచెమైనను స్వస్థత లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్నీ పచ్చిపుండ్లే, రోగాలే, వ్యాధులే, తైలముతో మర్దన చేసేవాడు లేడు, ద్రాక్షారసం ఇచ్చేవాడు లేడు అని చెప్తూ ఆ ప్రజలకు అంటాడు, అసలు మీరు నా మందిరంలోకి రమ్మన్నవారు ఎవరు? మిమ్మల్ని నాకు మీరు బలులు అర్పిస్తున్నారు, అవన్నీ నేను అసహించుకుంటున్నాను, మీ చేతులు రక్తంతో నిండిపోయాయి అని చెప్తూ మరలా కిందకు వచ్చినప్పుడు, మీరు నాతో సమాధాన పడితే మీ ఎర్రని కెంపు వలె ఉన్నటువంటి పాపాలని, లేకపోతే ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి జీవితాలని నేను మార్చేస్తానని చెప్తాడు. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, యోధా యెరూషలేమా అని మాట్లాడుతూ వాళ్ళ యొక్క క్రియల గురించి మాట్లాడుతూ ఆ దేశం మీదకి వచ్చేటువంటి నాశనం గురించి దేవుడు ప్రవచనం ద్వారా, యెషయా ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని అంటే అక్కడితో ఆపేయకుండా దాన్ని ప్రారంభిస్తూనే 2వ అధ్యాయం ఆఖరి వచనాన్ని అక్కడితో ఆపకుండా దాన్ని కంక్లూడ్ చేయకుండా అక్కడి నుంచి దాన్ని కంటిన్యూస్గా స్టార్ట్ చేస్తే రాసినటువంటి ఈ 3వ అధ్యాయం, ఈ యెషయా గ్రంథం 3వ అధ్యాయం. అలా మాట్లాడుతూ ఆయన 16వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన సియోను కుమార్తెలు, సియోనులో ఉన్నటువంటి స్త్రీలు, ధనవంతురాళ్ళు కలిగినటువంటి స్త్రీలు, లేకపోతే ఆత్మీయులు అని చెప్పుకున్నటువంటి ఆ స్త్రీలు వాళ్ళు ఏం చేశారంటే గర్విష్ఠురాండులై మెడచాచి వారచూపులు చూస్తూ కాళ్ళకి గజ్జలు కట్టుకొని కులుకుతూ నడుస్తున్నారు అని చెప్పి వాళ్ళ స్థితిని ఏ విధంగా నేలపాలు చేసేస్తాడో వివరిస్తున్నాడు. ఎందుకనంటే ఆ దేశం పట్టబడుతుంది, నెబుకద్నెజరు ఆ దేశం మీదకి వస్తాడు, వాళ్ళందరినీ ఎలా లాక్కి వెళ్ళిపోతాడో, తల్లి జాడ పిల్లకి తెలియకుండా, పిల్ల జాడ తల్లికి తెలియకుండా అనేక మంది హతమార్చబడతారు, చంపబడతారు, పరవాసులుగా చెరవాసులుగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళకి అందం అనేది ఉండదు, కొలికి నడిచే ఆ స్థితి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే చెరలో బానిసలు, ఆ సైనికులు ఏదైనా చేయొచ్చు, రాజులు ఏదైనా చేయొచ్చు. పరవాసులుగా చెరవాసులుగా ఉన్నప్పుడు ఆ దేశంలో ప్రజలు వీళ్ళని చెరపొచ్చు, పాడు చేయొచ్చు, అందహీనురాలుగా చేసేయచ్చు. కాబట్టి అక్కడ కులికితో నడవడానికి ఆస్కారాలు ఉండవు. అందుకని దేవుడు ఆ విషయాన్ని మాట్లాడాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో అంటే సాహిత్య రచనలలో ఈ విధముగా ఆకర్షణీయమైన లేదా అంటే ఈ ఆకర్షణీయమైనటువంటి చూపుని కనబడుతూ ఉంది. అయితే ఈ పదాన్ని 3 విషయాలుగా చెప్పింది ఏ అంటే బైబిల్ సందర్భంగా చెప్పింది. రెండోది ఏంటంటే సాహిత్య సందర్భం, సాహిత్యం. బైబిల్ యొక్క సందర్భం గురించి మనం చూస్తే ఏమని చెప్తున్నారంటే దుష్టకళ్ళు, వారచూపు అంటే దుష్టకళ్ళు, సియోను కుమార్తె గల గర్వం మరియు అనైతిక ప్రవర్తనలో భాగంగా ఊర్ణించబడిందంట. ఈ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే దుష్టకళ్ళు అని మాట్లాడుతూ సియోను కుమార్తెలకు ఉన్నటువంటి గర్వం. ఈ వారచూపు అనేది మనకు ఎందుకు వస్తుందంటే మనలో ఉండేటువంటి గర్వం, అందంగా ఉన్నామనో లేకపోతే యవ్వనములో ఉన్నామనో
ఆస్తి ఉందనో, హోదా ఉందనో, ఉద్యోగం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో, లేకపోతే అందరూ మన వైపు ఆకర్షించబడుతున్నారనో మొత్తం మీద. కాబట్టి ఆ నైతిక ప్రవర్తనలో భాగంగా ఊరించబడ్డాయి. ఇది అంటే ఈ యొక్క మన ఎందుకు ఈ ఓరచూపు మనలో ఉంటుందంటే నియంత్రణ లేకపోవడం. అంటే ఏంటి? మన మనసును నియంత్రించుకోకపోవడం, మన హృదయాన్ని, మన స్థితిగతుల్ని, మనకున్న దాని అంతటినీ కూడా నియంత్రించుకోలేకపోవడం, అలాగే వారి అందం, మళ్ళీ వారి యొక్క ఆకర్షణీయమైనటువంటి చూపుల ద్వారా పురుషులను వలలో వేసుకునేటువంటి ప్రయత్నాన్ని చూపిస్తుందంట ఈ వాంటెన్ లుక్ అనేటువంటి దానికి అర్థం. లేకపోతే ఈ యెషయా గ్రంథం 3:16 ఉన్నటువంటి ఆ వివరణ ఏంటి అంటే వాళ్ళ యొక్క అందము ద్వారా, ఆకర్షణీయమైనటువంటి చూపుల ద్వారా పరపురుషులను, వారి పురుషులతో కాకుండా ఇతర పురుషులను, ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారి ఆకర్షణీయమైన చూపులతో ఇతర పురుషులను వారి వలలో వేసుకోవడానికి ఉపయోగించేటువంటి విధానాన్ని మనకు కనబడుతుంది. కాబట్టి ఈ వచనంలో ఉపయోగించినటువంటి హిబ్రూ పదం ఏంటంటే అక్కడ చూపు లేదా సరసంగా రెప్పవేయడం. ఓరచూపు అంటే ఈ మాటని అందరికీ ముందు చెప్పాను, కొంచెం వివాక్షవాదంగా ఉంటాయి, లేకపోతే కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఆ ఓరచూపు అనే పదాన్ని దేవుడు రాయించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ప్రజల యొక్క విధానం, ఆ స్త్రీల యొక్క విధానం, ఆ వాళ్ళు చేసే, నడిచే, బ్రతికే, జీవించే, అనుభవించే ఆ పద్ధతుల యొక్క విధానాన్ని దేవుడు విసిగి వేసారిపోయాడు. ఎందుకనంటే మొదటి అధ్యాయంలో మనం చూడాలి, ఆకాశమా ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు ఆకాశానికి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆకాశం దేవుని మాట వింటుంది, భూమి చెవియొగ్గు, భూమి దేవుని మాట వింటుంది. కానీ ఆయన స్వరక్తంతో సంపాదించిన ఆయన పిల్లలు ఆయన మాట వింటలేదు, ఆయనకు లోబడట్లేదు. ఎంత జుగుత్సాకరమైనటువంటి పద్ధతుల్లో మనం చదవడానికి ఓరచూపని చదువుకుని వెళ్ళిపోతాం. కానీ దాని గురించి ఇంత లోతుగా మనం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి బలహీనమైన స్థితిలో మేము ఉన్నామా? ఆ ప్రజలు ఉన్నారా? అందుకనే దేవుడు వాళ్ళతో మాట్లాడా. అంటే యెషయా ఎవరి గురించో ప్రవచించలేదు. యెషయా కాలంలో యెషయా ఎదుట జీవిస్తున్నటువంటి ప్రజలకి ఆ శిక్ష వచ్చేటట్లుగానే ఆయన ప్రవచించడం ప్రారంభించాడు. ఈరోజు వారి ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే మనము చదువుకుని వెళ్ళిపోయారుగా కాకుండా ఆ రోజు ఆ స్త్రీలు లేకపోతే ఆ పురుషులు బ్రతికినటువంటి బ్రతుకు మనం బ్రతకుండా ఉంటే చెరలోనికి వెళ్లకుండా, నాశనములోనికి వెళ్లకుండా సర్వ సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈరోజు చాలామంది వారి జీవితంలో వారికి తెలియని బలహీనమైన స్థితిలో, బంధకాల్లో వారు జీవిస్తూ ఉన్నారు. అది దేవునికి నచ్చని పని, దేవుడు అంగీకరించలేనిది, దేవుడు ఇష్టపడనిది. మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మన కొరకు చనిపోయాడు, తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఇలాంటి బలహీనమైన స్థితిలో మనం ఉంటే దేవుడు ఎలా సహిస్తాడు? కాబట్టి మనం గమనించాలి. ఈ హిబ్రూలో ఆ పదాన్ని వాళ్ళు ఉపయోగించినటువంటి మాట ఏంటంటే సరసంగా రెప్పవేయడం, రెప్పాడించడం. మీకు ఒక విషయం తెలుసా? కళ్ళు భాష మీలో ఎంతమందికి వచ్చు? కళ్ళుతో మాట్లాడతారు, తెలుసా మీకు ఆ విషయం? ఆ కళ్ళు భాష వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది. అది ఆ లింక్ వాళ్ళకి తెలుస్తుంది, ఆ కోడ్ వాళ్ళకి తెలుస్తుంది. కనురెప్పలతో మాట్లాడే భాష ఉంది, తెలుసా మీకు ఆ విషయం? ఆ భాష అందరికీ అర్థం కాదు, కానీ అది కొంతమందికి అర్థమవుతుంది. ఆ భాష వచ్చినోడికి అర్థమవుతుంది. వాళ్ళు కనుసైగలతో అక్కడ ప్రతి పనిని చక్కబెట్టేసుకుంటారు. కనుసైగలతో, కన్నులతో, కనుగుడ్డులతో ఆ గుడ్లు తిప్పుతూ అటు చూస్తూ ఇటు చూస్తూ, వద్దు మా అమ్మ ఉంది ఇలాగా, అక్కడ నుంచి సిగ్నల్ వద్దు అంటే చెయ్యి కదపతో అలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎంత నమ్ముతుందో, కానీ ఆవిడ ఏమంటో తెలుసా అంట గుడ్లు తిప్పుతుంది దాన్ని. మరి అది ఓరచూపులో ఇవన్నీ ఉన్నాయండి. దేవుడు ఆయన ఏమి సామాన్యుడు కాదు. ఆయన ఒక పదాన్ని ఉపయోగించాడు అంటే, ఒక పదం గురించి మాట్లాడాడు అంటే, ఒక ఉద్దేశం గురించి మాట్లాడాడు అంటే దాని వెనకాల ఎంతో విషయం ఉంటుంది. అది కని పెంచిన తల్లిదండ్రులకి తెలుస్తుంది ఆ బాధ. కని పెంచి పిల్లలు బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, నా కూతురు బాగుపడాలి, నా కూతురు పెద్ద అయిన తర్వాత ఒక మహారాణిలాగా బ్రతకాలి, నా కొడుకు పెద్దోడైన తర్వాత ఒక మహారాజులాగా బ్రతకాలి, నేను మట్టి పిసుకున్నాను, నాకు సరైన తిండి లేదు, మా అమ్మ బాబు నన్ను పట్టించుకోలేదు, పెళ్లి చేసి మమ్మల్ని వేరెట్టేశారు, కష్టపడి పిల్లల్ని పెంచాను కాబట్టి ఆ కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి నా పిల్లలు బాగుండాలి అని అనుకున్న తల్లిదండ్రుల జీవితంలో ఆ పిల్లలు పాడైపోతే వచ్చే ఏడుపు దేవుంది.
ఈరోజు మీకు నవ్వులాటగా ఉండొచ్చు, ఈరోజు మీకు ఏదో ఎగతాళిగా ఉండొచ్చు. మీ పిల్లలు మీరు ఆశించిన విధంగా పెరగలేనప్పుడు మీకు వచ్చే నొప్పి ఉంటుంది చూసారా, అదే దేవుంది. మీ మాట వినకుండా వెళ్ళి మీ ఆడబడుచు మాటో, మీ మధ్యగారు మాటో, మీ పక్కింటోడు మాట విని మీ మీదకి దెబ్బలాటకొచ్చినా మీరు చెప్పింది వినకుండా ఆడెవడో చేస్తే నీకు ఎలా ఉంటుంది? నా కొడుకు నా మాట ఎండా అని దేవుడు చెప్పుకుంటున్నాడు ఆకాశానికి. ఆకాశమా, అది నోటి పెదవులతో చదువుకు వెళ్ళిపోతే అర్థం కాదు. అర్థమైందండి? మీకు ఇది ఎగతాళిగా కనబడవచ్చు, లేకపోతే చెప్పిందే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. దేవుని బాధ అర్థమైతే దానికి వచ్చే తీవ్రత చాలా గొప్పగా ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ అర్థమైతే హృదయంలో వచ్చే నొప్పి వేరేగా ఉంటుంది. సంఘం చెడిపోతూ ఉంటే, సంఘం పాడైపోతుంటే, సంఘ బిడ్డల్లో ఇలాంటి బలహీనతలుంటే ఆ పరిచర్య చేసే ఆ కాపరికి దేవుని బాధ అర్థమైతే ఆ తీవ్రతతో కూడిన ప్రసంగాలు వస్తాయి. తీవ్రతతో కూడిన ప్రసంగాలు 2-3 డైలాగులు చెప్పేసి, పెట్టకథలు చెప్పేసి మిమ్మల్ని నవ్వించేసి మీరు అడిగిందల్లా పెట్టేస్తే అది కాపరితత్వం కాదు. దేవుని మనసెరిగి మిమ్మల్ని పెంచగలగాలి, మిమ్మల్ని నడిపించగలగాలి, మీకు బోధించగలగాలి. ఆడు నిజమైన కాపరి అంటే. అంతేగాని మీరేదో నెత్తి మీద చెయ్యేసేసి అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు నేను చేయగలిగితేనయ్యి. దేవుని యొక్క మనసు అర్థం అవ్వాలి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఇంత తీవ్రత ఉందా అని అర్థమైంది. ఎంతమంది తల్లిదండ్రులు మమ్మల్ని ప్రార్థించమని అడుగుతారో తెలుసా? ఆ పిల్లలు చెడిపోతుండే వాళ్ళని ఎంతో మృదువుగా పెంచుతారండి. వాళ్ళకి అలవాట్లు వచ్చేస్తాయి. సిగరెట్లు కాల్చేస్తారు, మందు తాగేస్తారు, అమ్మాయిలతో చెడుచులు తిరుగుతారు, చదువు మానేస్తారు. చదువు అని చెప్తాడు, పేకాట నేర్చుకుంటాడు, చదువు అని చెప్తాడు, జోదం, అక్కడ ఏంటది పార్కులు, పబ్బులు, ఆ విలాసవంతమైన జీవితం. తండ్రి ఏమో కష్టపడి ఇక్కడి నుంచి డబ్బు పంపిస్తుంటే అక్కడ ఆడు గంజాయి నేర్చుకుంటాడు, డ్రగ్స్ నేర్చుకుంటాడు. ఎలా ఉంటుంది ఆడి పరిస్థితి ఏంటి? దేవుని యొక్క బాధ అదే. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రి. గర్వం వచ్చేసింది వాళ్ళకి. దేవునిలో గర్వం ఉంటుందా? గర్వం ఎవరిది? అపవాదిది. వాళ్ళు మెడచాచి ఎలా చేస్తారు తెలుసా? బాగా రెడీ అయిన వాళ్ళు నడిచే నడక ఎలా ఎత్తుపట్టి నడుస్తారు. మరి భలేగా నడుస్తారండి వాళ్ళు. ఆ అహంకారం ఎందుకు వచ్చేస్తుందో తెలియదు. ఒకప్పుడు తినడానికి గతి లేని ఆవిడ గలపెళ్ళి 2 సార్లు వచ్చిందంటే, మెల్ల గొలిసేసిందంటే మెడ చాచేస్తుంది ఇలాగా. వీళ్ళు మధ్యరేఖం వచ్చిన ఆస్తిని బట్టి మెడచాచి. మనకి ఏం తక్కువరా తమ్ముడు? ఈ జాగ్రత్త. దేవుని యొక్క మనసు మనకి అర్థం కావాలి. కాబట్టి సరసంగా రెప్పవేయడం అనే లక్షణాలు ఉంటాయని చెప్తుంది. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా, అంటే ఈ ఓరచూపు అనే దానికి ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఏదో అలా చూసేసానులే అనేది కాదు. వాళ్ళు ఈ ఓరచూపు చూసేవాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చూస్తారు. వాళ్ళ మనసులో వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. ఈ వ్యక్తితో మాట్లాడాలి, ఈమెతో ఉండాలి, ఈమెతో ఈ విధానం, ఈ కారు, ఈ లాడ్జ్, లేకపోతే ఈ హోటల్, ఈ తిండి అన్నీ. కాబట్టి జాగ్రత్త. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా మరియు ఇంద్రియాలకు సంబంధించినటువంటి కంటి కదలికలను సూచిస్తుందండి వారచూపు. ఈ కళ్ళు కదిలించేటువంటి ఈ సరసమాడి రెప్పలేసేవాళ్ళు, ఈ వారచూపు చూసేవాళ్ళు ఇంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవులు, తాలు, ఇవే కదా ఇంద్రియాలు. ఇప్పుడు ఈ ఇంద్రియాలే కదా మనల్ని నడిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇది పాప సంబంధమైందా కాదా? కదా. ఒకరోజు మేము ఒక వీడియో చూస్తున్నాం, ఒక పెళ్లి వీడియో. ఆ పెళ్లి వీడియోలో చూస్తూ ఒక ఫోకస్, ఆ వీడియో కెమెరా వాడు, వీడియోగ్రాఫర్ ఒక అమ్మాయి మీద ఫోకస్ పెట్టాడు. ఆ పిల్ల సైడ్ చూపులు చూస్తుంది, అంటే వస్తుంది, పక్కన ఉన్నాయి బాగానే చూస్తుంది, కానీ అలా ఫేస్ అలాగే ఉంది, కానీ కళ్ళు మాత్రం ఈ మూలకి తిరిగిపోయాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, అలాంటి చూపు చూసే ఆడదాన్ని అసలు నాకంటే ఇష్టం ఉండదయ్యా. ఏమండి, ఆ చూపు మంచిది కాదు, ఆ చూపు చూసే విధానం మంచిది కాదు అని. కాబట్టి మనం గమనించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్నీ తీసుకోవట్లేదు, కానీ సాంస్కృతిక సందర్భంలో కూడా ఈ పదాన్ని వాడతారంట. అంటే
సాంస్కృతిక సందర్భంలో కొన్ని భారతీయ చారిత్రక కథనాలలో వివేక కళ్ళు లేకపోతే అంటే కన్యకల యొక్క సానుకూల లక్షణంగా కోరిక వాంఛను వ్యక్తిపరిచే లేకపోతే ఆకర్షణను పెంచే మంత్రముగ్ధమైన గుణంగా చూడబడతాయండి. ఈ వారచూపు అనే పదాన్ని వాళ్ళు అంటే సాంస్కృతికంగా అంటే సాంస్కృతిక నాటకాలు అంటే ఇప్పుడు జానపద గీతాలు పాత సినిమాల్లో ఉపయోగించే ఆ పదాలకి ఈ వారచూపు అనే దాన్ని వాడవలసి వచ్చినప్పుడు దేనికి వాడతారంటే సానుకూలంగా అంటే సానుకూల లక్షణంగా ఏంటంటే కోరికను వ్యక్తపరిచినప్పుడు వాంట్ అండ్ లుక్ అనే పదాన్ని వాడతారంటారండి. వాంఛ కోరికన్నా వాంఛ అన్నా కూడా సిమిలర్గా ఉంటాయి. కాబట్టి వ్యక్తిపరిచే విధానం లేకపోతే ఇతరులను ఆకర్షించుకునే సమయంలో వారిని మంత్రముగ్ధులు అంటే మంత్రం అంటే ఏదో మంత్రం ఉందరా దాని దగ్గర ఏదో మంత్రం వేసాడే అంటాం కదా, ఆ మంత్రముగ్ధులుగా ఆ విధంగా మనిషిని ఆకర్షించుకునే ఆ గుణాన్ని చూపిస్తారంట. కాబట్టి మనం గమనించాలి, అందం మరియు ఆకర్షణను చిత్రీకరించడంలో వ్యక్తీకరణ అంటే మనం ఈ విధంగా చూపించడానికి కళ్ళు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయంట. మన కళ్ళు ఏం చేస్తాయంటే అందాన్ని, రెండోది ఆకర్షణ అనేటువంటి ఆ రెండు పదాలకి వ్యక్తీకరించడానికి మన కళ్ళు ప్రధాన పాత్రను పోషిస్తాయంట. ఒక వ్యక్తిని వలలో వేసుకోవాలన్నా, ఒక ఆమెను వలలో వేసుకోవాలన్నా, లేకపోతే ఆ పద్ధతిలో మనం ఉండాలన్నా ప్రధానంగా మన కళ్ళు పాత్ర పోషిస్తాయి. దానిని వారచూపు అని అంటారు. ఇంత ఉంది ఈ వారచూపులో. మనం బైబిల్ చదివినప్పుడు ఎంత జాగ్రత్తగా సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. చూడండి, ఈ డిక్షనరీలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. చూడండి, ఈ 3వ అధ్యాయం 16 వచ్చిన యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 వచ్చిన నుంచి 26 వచ్చిన వరకు సియోను కుమార్తెలంట అంటే సియోనులో యెరూషలేములో యోధాలో ఉన్నటువంటి స్త్రీలు ఆత్మీయంగా, నైతికంగా, రాజకీయంగా పతనమైపోతున్నటువంటి దశలో అంటే యోధా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయత అప్పటికే చాలామంది రాజులు పరిపాలన చేస్తున్నారు. అప్పటికే చాలామంది రాజులు అయిపోయారు. ఆహాజు, తర్వాత హిజ్కియా, ఈ రాజుల కాలంలో చేసినటువంటి యోతాము, హిజ్కియా, ఈ రాజుల కాలంలో ఇంచుమించు చాలా సంవత్సరాలు యెషయా బ్రతికి తను సమకాలికుడిగా ఉండి ప్రవచిస్తూ ఒక మార్గాన్ని నడిపించాడు. అలాంటి ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మీయంగా, నైతికంగా, రాజకీయంగా పతనమైపోతున్నటువంటి దిశలో ఆత్మీయత పతనమైపోతుంది. రానున్నటువంటి దినాలు ఎలా ఉండబోతున్నాయో నేను మీకు ఉదాహరణ చెప్తాను. చూడండి, అంటే అంబేద్కర్ గారికి ముందు జీవితాలు, అంబేద్కర్ గారు ఆయన చదువుకుని కొంత పోరాటం చేశాడు. దేవుడు వాళ్ళకంటే ముందు మిషనరీలు పంపించి కొంత మనకి వెసులుబాటు కలిగించాడు. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ వివక్షత మరలా ఇప్పుడు రాబోతుంది. క్రైస్తవులను హింసించే దేశాలలో భారతదేశం ప్రస్తుతం ఏ స్థానంలో ఉందో తెలుసండి. అంటే ఇంకా ఆ గణాంకాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 2025, 2026 ఈ సంవత్సరంలో కనుక దాన్ని టాలీ చేస్తే మ్యాక్సిమం 4వ స్థానానికి వచ్చే అవకాశం ఉందండి. ఇంతకుముందు సౌదీ అరేబియా, కువైట్, ఇతర దేశాలు క్రైస్తవుల్ని హింసించేవారంట అని అన్నాం కదా. ఇప్పుడు నేటి కాలంలో ప్రస్తుతం 4వ స్థానంలో భారతదేశం ఉండొచ్చు అని పెద్ద దైవజనులు చెప్తున్నారు. మనం గమనించాలి, 2019లో భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. సౌదీ అరేబియా 11వ స్థానంలో ఉంది. కువైట్ 12వ స్థానంలో ఉంది. అంటే వాటన్నిటికీ మించి ఎక్కువ వేధించేటువంటి దేశంలో భారతదేశం 10వ స్థానం ఉంటే ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. మరొక 5 సంవత్సరాల్లో అది మొదటి స్థానానికి రాబోతుంది. అదే మొదటి స్థానానికి వస్తే ఇక్కడ నువ్వు చర్చకు వస్తావో లేదో ఆ రోజు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పను, ఎందుకనంటే రిజర్వేషన్లు ఉండవు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు అని చెప్పాలి, హిందువు అయితే హిందువు అని చెప్పాలి. నువ్వు నచ్చాడావంటే నేను చంపేస్తారు. రెండోది ఏంటంటే క్రైస్తవుడికి ఉద్యోగాలు. రీసెంట్గా ఒక స్కూల్ టీచర్
గవర్నమెంట్ ఉద్యోగం స్కూల్ టీచర్గా పనిచేస్తూ సేవ చేస్తున్నాడని ఆయనకి కొరకు కంప్లైంట్ ఇస్తే ఆయన ఉద్యోగాన్ని సస్పెండ్ చేసేశారు కలెక్టర్. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ప్రభుత్వం రాయితీ ఎలా తీసుకుంటున్నావని. ఇప్పుడు చెప్పండి, మనకు స్కాలర్షిప్లు లేకపోతే మనం పిల్లల్ని చదివించలేము. ఎస్సీ కోటాలో కరెంటు బిల్లు తక్కువ అవుతుంది, ఎస్సీ కోటాలో రిజర్వేషన్లు, ఇవన్నీ క్రైస్తవుడు అయితే తీసేయాలి. నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఎస్సీవి కాదు. ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ తర్వాత ఉత్తర ఏదో ఆ 2 రాష్ట్రాల గురించి నేను విన్నాను. ఇలా సమూహంగా కూడుకుంటే కేసు. ఇలా మనందరం ఉన్నాం కదా, నేను ఇప్పుడు మత బోధ చేస్తున్నాను కదా, నా మీద 5 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల జరిమానం నా మీద, ఓకే, సేవకుడి మీద. ఇప్పుడు చెప్పండి, సేవ చేసి సేవకులు ఎవరు ఉంటారు? ఎక్కడి నుంచి వస్తాయి? రాబోయే దినాలు అలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు సంఘానికి ఏం నేర్పించాలి? సంఘం ఏం నేర్చుకోవాలి? ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, అన్నీ మాయి, డబ్బులన్నీ మాయి, ఈడెవడ మా మీద పెత్తనం చేయడానికి, మేము చెప్పినట్టు నడకపోతే ఈడు మాకేందుకు? జాగ్రత్త. ఆ రోజు అందుగా నువ్వు ఆ రోజు నిన్ను నడిపించే నాయకుడు సరిలేనప్పుడు, నువ్వు విడబడిన తర్వాత నరకానికి వెళ్ళబోయే సమయం వచ్చినప్పుడు ఆ రోజు ఏడుస్తావు, ఎందుకురా ఇలా చేశానని. నీ పెద్ద రకం నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. నీ అధికారం, నీ డబ్బు, నీ హోదా, నీ స్థాయి ఆ రోజు నరకానికి తీసుకువెళ్తుంది. క్రైస్తవుడు అంటే యేసులాగా శ్రమ పడడానికి సిద్ధపడాలా. ఇక నీకేదో మూట వస్తుంది, స్వస్థతలు వస్తాయి. స్వస్థత అనేది సరే అండి, తర్వాత విషయం అది. నువ్వు క్రైస్తవుడు అయినందుకు రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, హింసైనా, కష్టమైనా సరే, నీ భూమి లాక్కి వెళ్ళిపోతున్నా సరే, నువ్వు ప్రభు కోసం నిలబడితేనే రావాలి. ఆ బోధ చేయాలి సంఘానికి, అలా నేర్పాలి, అలా స్థిరపరచాలి సంఘాన్ని, అలా సిద్ధపరచాలి. ఒక విశ్వాసి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడేటట్లుగా నిన్ను మేపాలి, నిన్ను తయారు చేయాలి, నిన్ను నిలబెట్టాలి. ఆ స్ట్రాంగ్నెస్ నీకు ఇవ్వాలి, ఆ ధైర్యం నీ హృదయంలోకి రావాలి, ఆ వాక్యం నీకు చెప్పాలి. నీకు చెప్పేవాడు ఏడి? తిరగండి మీరు ఈ ప్రదేశాల్లో, ఈ ప్రాంతాల్లో అలాంటి వర్తమానాలు చెప్పే సంఘ కాపురు లేరి. ఆ కాపరి ఆడు అరవకొరవ జ్ఞానంతో వస్తున్నాడు. ఈరోజు కొంతమంది పెద్దలు తయారవుతున్నారు. మేము చెప్పింది చేయి, లేకపోతే ఆ చెప్పే పాస్టర్ చచ్చిపోతే వాళ్ళ కొడుకు వస్తున్నాడు వెనకాల. అప్పుడు వరకు వాడు తాగుతాడు, అప్పుడు వరకు వాడు తిరుగుతాడు, అప్పుడు వరకు వాడు దులారోడు ఆడిష్టం. ఆడు ఆకారిని పాస్టర్లందరూ జై నీ బాబు సంఘం రా, నువ్వు ఉండకపోతే ఎలాగరా అని సంఘంలో బైబిల్ పెట్టుకుని వచ్చేస్తాడు. ఆడికి ఏం తెలియదు. ఇంకా ఆడు బలహీనతను చూసుకుని ఈ పెద్దలు రెచ్చిపోతూ ఉంటారు. మాకు ఈ వారమే. ఎక్కడ బాగుపడుతుంది సంఘం? ఎవడు మడతాడు మాట్లాడేసి ఇది లేదా అది లేదా అంటే ఇక్కడ కాపర్ ఎందుకు నియమించాడు? మీ అందరి గురించి ఇక్కడ నిలబడే కాపరి లెక్క చెప్పాలి. నువ్వు ఎంతమందిని నడిపించావు దేవుని దగ్గరికి? ఎంతమంది వెళ్తారు? ప్రభా ఇదిగో ఒకరోజు మేము సియోను ఉత్సవాలకి చించినాడులో అదే ఇక్కడ నరసాపురం దాటిన తర్వాత సియోను ఉత్సవాలు జరిగేవి. WME సంఘానికి సంబంధించింది. రాపాక్ ఐజాక్ గారు ఆ సంస్థలో ఉండేవారు ఒకప్పుడు. ఆ సమస్యలో పాస్టర్లు అందరూ తీసుకెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళారు. అయ్యా మా సంఘం అండి, భోజనం పెట్టండి అంటే, ఇదిగో బెంజమిన్ గారి సంఘం, టోకెన్ లేవండి. అప్పుడు ఆ రోజు నాకు అది ఏదో వింతగా అనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ జ్ఞాపకం వచ్చినప్పుడు నేను కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నాకు అప్పగించిన ఆత్మలింగో అని చెప్తే, అక్కడ దేవుడు అగ్నిలో పరీక్షిస్తాడంట ఆ పరిచర్యని. అగ్నిలో పరీక్షించి నేను గడ్డితో కట్టానా, కొయ్యతో కట్టానా, కర్రతో కట్టానా, బంగారంతో కట్టానా, వెలగల రాళ్ళతో కట్టానా, వజ్రాలతో వెండితో కట్టానా అని అగ్నిలో పరీక్షించినప్పుడు గడ్డి కాలిపోతుంది, కొయ్య కాలిపోతుంది, చెక్క కాలిపోతుంది, బంగారం నిలబడుతుంది, వెండి నిలబడుతుంది, వెలగల రాళ్ళు నిలబడతాయి. కానీ శ్రమ, ఇబ్బంది, బాధలు మీరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు. కానీ సంఘానికి ఏం చెప్పాలో, ఏం నేర్పాలో కాపరికి తెలుసు. ఈరోజు కోటాలు ఎక్కువైపోయాయి, ఉపవాస కోటాలు ఎక్కువైపోయాయి, సేవకులు ఎక్కువైపోయారు. ఎవడో ఫేమ్ ఉంటే ఆడు చేయలు మా సంఘానికి. ఏం చెప్తున్నాడు అయ్యాడు? ఏం బోధించాలి? నువ్వేం నేర్చుకున్నావు? ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు క్రిస్మస్కి, లేకపోతే 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు, 3 లక్షలు ఖర్చు పెడుతున్నావు, ప్రజలందరి దగ్గర డబ్బు పోగేసి విపరీతమైన భోజనాలు. ఏం నేర్పెళ్ళండి ఆ రోజు?
నువ్వు ఖర్చు పెట్టిన ఆ 3 లక్షలకి నీ సేవకుడు నీకేం నేర్పెళ్ళాడు? ఆ వచ్చినోడు ఏం నేర్పాడు? మీరేం నేర్చుకున్నారు చెప్పండి? మీరు ఆ వచ్చినోడికి అయ్య బాబోయ్ ఆయన కోటేషన్ వచ్చాడు, కారేషన్ వచ్చాడు, 10 ఏళ్ళు ఇస్తామా? మనం ఎంత ప్రెస్టీజో. నీ కాపరికి నువ్వు 500 ఇవ్వడానికి అంటే నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు, ఉదాహరణకి చెప్తున్నాను. నీ కాపరికి నువ్వు కాను కట్టడానికి ఎడుతావు, నీ కాపరి యొక్క స్థితిగతులు చూడడానికి బాధపడిపోతావు, చచ్చిపోతావు. కానీ అవతల వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చేటువంటి పాస్టర్ గారు కారు మీద వస్తాడు, 10 మందిని వెనకాల వేసుకుని వస్తాడు, ఆ షూట్ వేసుకుని వస్తాడు, ఆయన లెక్క కడతావు. అక్కడి నుంచి పెట్రోల్ ఎంత అయింది, మళ్ళీ ఎంత అవుతుంది, ఏమిచ్చి వెళ్తాం? జాగ్రత్త, వాళ్ళందరూ మోసగల్లే. ఏం చెప్పి వెళ్తున్నాడు? నీకు ఏం నేర్పాడు? ఆ రోజు నువ్వు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ని పెట్టావు కదా, ఏం నేర్పాడు నీకు? నువ్వేం నేర్చుకున్నావు? ఏం చెప్పి వెళ్ళాడు? నిన్ను ఏం హెచ్చరించాడు? ఏది? అలాంటి సేవలు చూపించండి. ఒక వ్యక్తిని మనం మన సంఘానికి పిలిచినప్పుడు ఆ వ్యక్తి మనకి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడు, సంఘాన్ని ఏ విధంగా హెచ్చరించగలుగుతాడు, సంఘానికి కావాల్సిన మాటలు ఏం చెప్తాడు ఆయన, ఏం బోధిస్తాడు ఆయన అనే ఆలోచన ఉండదా మనుషులకి? ఈరోజు ఆయన పేరు అందరూ పిలిచారా, మనం కూడా పిలాలరా అందరూ. ఆ రోజు ఈరోజు జరుగుతున్న విషయాలు కొత్త ఏం కాదండి. అప్పుడు యెరూషలేములో ఇలాంటివి ఉన్నాయి. రెండోది, నైతిక విలువలు కోల్పోయారు మనుషులు. నైతికపరమైనటువంటి విలువలు, నైతిక లక్షణాలు. నైతిక విలువలు అంటే ఏంటి? సమాజంలో బ్రతికేటువంటి విధానం. ఈయన మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అక్క, మా అన్నయ్య, మా బావగారు, మా వదిన గారు, మా మర్ది గారు, ఈయన కొడుకు అవుతాడు. నైతిక విలువలు కోల్పోయి కొరింథీ సంఘంలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడంట అనేటువంటి బలహీనమైన విషయాలు వినవలసి వస్తాయి. ఈరోజు అక్క కొడుకని లేదు, తమ్ముడు కొడుకని లేదు, లేకపోతే అన్న కూతురని లేదు, వరుసవాయువులు లేవు. ఈరోజు లైంగికపరమైనటువంటి జీవితం బతకడానికి, నీ కోరికలు తీర్చుకోవడానికి నీ ఇష్టం. జాగ్రత్త. దేవుడు ఈ బలహీనమైన ప్రతి పరిస్థితి కూడా మన కళ్ళ ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ఓర చూపు అనేది మన జీవితంలో ఉండకూడదు. దేవుడు మాట్లాడేటువంటి మాటల్లో ఇంత పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇంతగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో పాపం లేదే. ఆయన పరిశుద్ధత ఎదుట ఏ మనిషి సరిపోడు కదా. ఆ 2 కళ్ళుతో అవి దేవదూతలు చేయబడినవే అగ్నితో చేయబడ్డాయి. కానీ అలాంటి అగ్నితో చేయబడినటువంటి దేవదూతలు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనని పొగడవలసి సమయం వచ్చే సమయానికి, స్తుతి చెల్లించే సమయానికి వచ్చేటప్పటికి ఆయన చూడడానికి, ఆయన పరిశుద్ధతను చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే అవి కాలిపోతే పేలిపోతాయి. ఎవరు సమీపించురాని ఒక మహా తేజస్సులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన దేవుని ఎదుట అవి ఆరాధించవలసి వచ్చినప్పుడు ఏం చేసేది తెలుసా? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో వాటి ఒళ్ళును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతించడం ప్రారంభించాయి. దేవుని సముఖంలో నిలబడే దేవదూతలే అంతటి స్థాయిలో ఉంటే మనము పాపులమే, శరీరం బలహీనమైనదే, శరీరానికి ఎన్నో కోరికలు ఉన్నాయే, శరీరానికి ఎన్నో ఆశలు ఉన్నాయే, శరీరం నేను నిలబడనివ్వదే, ప్రార్థన చేయనివ్వదే, కూర్చోనివ్వదే, తిన్నవదే, పడుకోనివ్వదే. ఆ చేయవలసినటువంటి తప్పుడు పని నువ్వు నీ మనసులో ఒక్కసారి దానికి ఆలోచనిస్తే ఆ పని పూర్తి చేసే వరకు, నువ్వు సాతాను మాటకు లోబడే వరకు నిన్ను కూర్చోనివ్వదే. శోధన అంటే ఏంటో తెలుసా? శోధించడం అంటే ఏంటో తెలుసా? ఆ అవ్వమ్మని అపవాది శోధించడం అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? తన మాట వినే వరకు దాన్ని వెంటాడింది. పాపం ఒక్కసారి మన హృదయంలో, మన ఆలోచనలో పాపానికి చోటిస్తే, ఆ ఆలోచనలకి చోటిస్తే, ఆ ఆలోచన, ఆ పాపం నేను ఎంతగా వేధిస్తుందో తెలుసా? నీవు దాని మాట వినేంతవరకు ప్రతి బాత్రూంలో నీకు కనబడుతుంది. బట్టలు కట్టుకున్నప్పుడు, తిన్నప్పుడు, తాగినప్పుడు, నడిచినప్పుడు, వెళ్ళినప్పుడు, ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, చుట్టాలకి వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నిద్రపోతున్నా, పడుకున్నా నీకు అయ్యే ఆలోచనలు, అయ్యే గుర్తులు, అయ్యే. ఆఖరికి నువ్వు లోబడిపోయి పాపం చేసేస్తావు. ఆ తర్వాత బాధపడతావు అని. మనం తర్వాత గొడ్ల చింపుకోవడం అంటే పిచ్చ చేసి ఏంటి అని అనిపిస్తుంది. ఎందుకు చేశాను నేను అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖం, దేవుని ఆ వాక్యం నీ హృదయంలో కలిగించేటువంటి దుఃఖం. ఆ క్షణంలో నీకు దేవుని వాక్యం గుర్తురాదు.
దేవుని మాట గుర్తురాదు, దేవుని వాక్యం హెచ్చరిక, ఆ హెచ్చరిక గుర్తురాదు, ఇది తప్పు కదా, ఇది పొరపాటు కదా, నేను చేయకూడదు కదా అని నీకు అసలు ఏమనిపించదు. చేసేసిన తర్వాత వచ్చే బాధ, నొప్పి. గమనించండి, నైతిక విలువలు కోల్పోయారు వాళ్ళు. తర్వాత రాజకీయంగా పతనమైపోయారు. ఒకప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచినటువంటి వాళ్ళని రాజకీయంగా పతనమైపోతున్నటువంటి దశలో యోధా స్త్రీలు ఏం చేస్తున్నారంటే బాహ్య సంబంధమైన అందచందాలకు, బాహ్య సంబంధమైన అందచందాలు అంటే ఏంటండి? బయటికి కనిపించేవి మన అందచందాలు, మనిషికి చూడగానే ఏం అందంగా ఉందరా అని అనిపించేటట్లుగా ఆ అందచందాలకు వీళ్ళు ఎలా తయారైపోయారంటే, పతనమైపోతున్నటువంటి దశలో ఈ యోధా స్త్రీలు వారి బాహ్య సంబంధమైనటువంటి అందచందాలకు, వేష భాషలకు చూడండి. ఈ ప్రదేశంలో ఒక రకంగా మాట్లాడతాం, మనం వేరే ప్రదేశానికి వెళ్తే మన భాష మారిపోతుంది కదా, వచ్చేస్తుంది ఎక్కువ, సో అనేకమైన పదాలు వచ్చేస్తాయి. హైవా గల్ఫ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు హైలో, ఒక ఆవిడ ఉంటుంది హలో అనొచ్చు కదా, హైలో. వాళ్ళు ఏంటి ఆ విధానం అంటే అక్కడున్న ఉచ్చారణ అలాంటిది, ఓకే మంచిది, కానీ మనకు వచ్చేటప్పటికి హలో కదా, ఏంటి ఆ పదం? భాషలు మారిపోతున్నాయి, జాగ్రత్త. తర్వాత వాళ్ళు అందచందాలకు, వేష భాషలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్త. పిల్లరా, ఈరోజు మన జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక కార్యక్రమానికి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు సరిగ్గా ఉన్నావు అని అనుకుంటే ఏంటో తెలుసా, కట్టిన చీరలే కట్టవలసి వస్తుంది అనే ప్రశ్న నీకు వచ్చిందంటే నీ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అర్థం. కట్టిన చీరే కట్టవలసి వస్తుంది, ఈ చీర ఆ ఫంక్షన్ కట్టానుగా, కొత్త చీర కావాలి అనేటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే బాహ్యపరమైన అందచందాలకు నువ్వు తావిస్తున్నావు అని అర్థం. ఉన్న దానితో నువ్వు వెళ్ళొచ్చుగా, నిన్ను ఎవడేమంటాడు? ఇప్పుడు నువ్వు వెళ్ళగల పట్టు చీర కట్టి రాలేదని ఎవడైనా అడుగుతాడా? ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను, 7,500 రూపాయలకి మించి నువ్వు బట్ట నీ ఒంటి మీద ఉంటే నువ్వు చాలా రిచ్ ఆలోచనలతో ఉన్నావని అర్థం, ధనాపేక్ష కలిగినటువంటి హృదయం కలిగిన దానివని అర్థం. ఎంత? మొత్తం కింద నుంచి పైకి ఎంత ఉండకూడదు? 7,500 దాటు. అలాగని 6,000 కొనుక్కుందాం అనుకుంటున్నారేమో కదా. సరే మంచిది, కానీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించేద్దాం మనం. వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మనము మన జీవితాల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవునికా, వస్త్రాలకా? ఇక్కడ మనం పరిశీలన చేసుకుందాం. దేవునికా, వస్త్రాలకా? దేవునికా, ఒక వస్తువుకా? దేవునికా పిల్లరా ఆ మేకప్కా? దేవునికా, లేకపోతే ఇతరులకు కనిపించడానికి ఏదైతే అవసరం ఉందో అదా? జాగ్రత్త పిల్లరా, మనం దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు దేన్ని లెక్క చేయకూడదు. అందుకే యేసుప్రభు కానుకల డబ్బా దగ్గర ఉన్నప్పుడు డబ్బుల గురించి ఆయన చూడలేదు, కానీ ఆమె త్యాగాన్ని చూశాడు, ఆమె ఇచ్చే హృదయాన్ని చూశాడు, ఆమె జీవించేటువంటి ఆ పద్ధతి విధానాన్ని చూశాడు. ఒక భేద ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు, వారి కలిగిన దాంట్లో నుంచి, వారికి కలిగింది 500 ఉంది, 100 అడ్డుకొచ్చేసి వెళ్ళిపోయారు. కలిగిన దాంట్లో నుంచి కొంత తీసి డబ్బాలు వేశారు, కానీ ఈ బేద విధవరాలు తనకున్నది మొత్తం అంతా ఆ 2 కాసులు ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఆమెకి ఏమీ లేదు. నేను ఇక్కడ మీరు ఇచ్చేటువంటి ఆర్ఫన్స్ గురించి, కానుకల గురించి నేను మాట్లాడట్లేదు, మీ హృదయం గురించి నేను మాట్లాడుతున్నాను. నీవు దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడు, ఒక కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు దేనికి చోటిస్తున్నావు? ఆ వ్యక్తి ఇచ్చినటువంటి విలువకి, ఆ స్థాయికి, ఆ పిలుపుకి, దానికి పోన్లే అని నీవు మంచి ఉద్దేశంతో వెళ్తున్నావా? ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఏమి వెళ్ళను నీ బట్టలతోటి, చిన్న గొలుసు కూడా లేకపోతే ఎలాగా, చెవులు లేకుండా ఏమి వెళ్ళనండి మనం కదా. ఇప్పుడు క్రిస్మస్కి చూస్తాను మీ సంగతి, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, అప్పుడు మీరు ఎలా ఉంటారో, ఏం చేస్తారో, ఎంతమంది ఎలా రెడీ అవుతారో నేను అప్పుడు ఏం మాట్లాడనండి, తర్వాత కూడా నేను మాట్లాడను, కానీ మీ తత్వాలని చూడడానికి చెప్తున్నాను అంతే. ఓకే, మీ ఇష్టం. అలాగని ఇంకో మీరు నన్ను పడేయడొద్దు,
కొనుక్కోండి. మీరు ఏం కొనుక్కోవాలనుకున్నా, మీ పిల్లలకి ఏం కొనేవాలన్నా మీరు సంతోషం కొనేవ్వండి. నా గురించి మీరు ఎవరైనా మానేశారా, మీరు దేవుని లెక్కలోకి వస్తారు. ఎందుకు తెలుసా? నా గురించి మానేశారా, దేవుని గురించి మానేశారా? అమ్మో పాస్టర్ గారు ఉన్నారు అంటే నాకు భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడాలా. మీ హృదయంలో మా స్థాయి ప్రభువా, మా స్థాయి ఇదే, ఈ సంవత్సరం లేకపోయినా పర్వాలేదు ప్రభువా, ఉన్నాయిగా, చాలా ఇచ్చావుగా అని ఆ తత్వాన్ని దేవుడు కోరుకున్నాడు. దాని ఉద్దేశం అది. సో ఇక్కడ ప్రాధాన్యతనిస్తూ అంతరంగ పవిత్రతను, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు ఏం చేశారంటే విస్మరించేశారు, విడిచిపెట్టేశారు. దేవుని యొక్క బాధ ఏంటంటే వాళ్ళు బాహ్యపరమైన అందచందాలకు, వేష భాషలకు ప్రాధాన్యతనిచ్చారు, కానీ అంతరంగంలో పవిత్రతను కోల్పోయారు. వాళ్ళ అంతరంగంలో పవిత్రత లేదు, వాళ్ళ అంతరంగం క్లీన్గా లేదు, శుభ్రత లేదు, పరిశుద్ధత లేదు. రెండవది ఏంటంటే దేవుని పట్ల ఉండవలసినటువంటి ప్రేమను పూర్తిగా విస్మరించేసి, విడిచిపెట్టేసి లోకాన్ని ప్రేమించడం ప్రారంభించారు. లోకంలో ఉన్నదాన్నైనాను మీరు ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా శరీరాశయు, నేత్రాశ, జీవపుటంబం, అవి తండ్రి నుంచి వచ్చినవి కాదు. దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు అని రాయబడింది. కాబట్టి వాళ్ళు లోకాన్ని ప్రేమించడం ప్రారంభించారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని అసహించుకుంటావు, లోకం యొక్క అందాల్ని అసహించుకుంటావు, లోకంలో ఉన్నటువంటి సౌకర్యాల్ని అసహించుకుంటావు, ఉన్నదానితో బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు, ఉన్న జీవితం కొరకు ఎదురు చూస్తావు. దేవుడు ఎప్పుడు ఇస్తాడా, ఎలా ఇస్తాడా ప్రభువా, నువ్వు ఇచ్చే వరకు అని ఆ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఈ వర్తమానం పూర్తవుదు కానీ కొన్ని విషయాలు ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఉంది. ఇది జరిగినటువంటి సంఘటనే, యథార్థంగా జరిగినటువంటి సంఘటనే. ఆ విధవరాలు తన బిడ్డల్ని పెంచుకుంటూ పోషించుకుంటుంది. ఆమె చాలా విశ్వాసురాలు, ఏదైనా సరే దేవుని దగ్గర నుంచే పొందుకుంటుంది, దేవుని ద్వారా పొందుకుంటుంది. ఒక హేతువాది అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి ఒక వ్యక్తి ఆమె గురించి విని, అమ్మాయి నువ్వు చాలా ఆర్థికంగా పేదరికంలో ఉన్నావు, నీ బిడ్డలకి తిండి పెట్టలేనంత దయనీయమైన స్థితిలో ఉన్నావు కదా, ఇదిగో నేను నీకు డబ్బులు ఇస్తాను అంటే నాకు వద్దు సార్ అన్నది. ఏమ్మాయి ఎందుకు వద్దంటే నా దేవుడు నాకు ఇస్తాడండి అని చెప్పాడు. నీ దేవుడు నీకు ఇస్తాడా? అంత గొప్ప దేవుడు. నా దేవుడు చాలా గొప్ప దేవుడు, అడిగితే నాకు ఇస్తాడు. అవునా, అడిగితే ఇస్తాడా? అయితే ఏమడుగుతావు, ఒక పేపర్ మీద రాయి అని చెప్పాడంట. అయితే ప్రభువా ఈ దినపు ఆహారాన్ని నాకు దయచేయండి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ఆయనకి ఇచ్చింది. ఆయనకి ఆ ఊర్లో ఒక బేకరీ షాప్ ఉంది. ఆ బేకరీ దగ్గరికి లోరే ఈ పేపర్ ఒక తక్కిట్లో పెట్టండి, ఒక తక్కిట్లో పెట్టండి, ఆ పేపర్కి సరిపోయేంత బ్రెడ్ని దీంట్లో వేయండి అన్నారు. వాస్తవానికి ఒక స్లైడ్కి పేపర్ ఏమవుతుంది, పైకి లేచిపోతుంది. కానీ వాళ్ళు ఒక స్లైడ్ వేశారు, పేపర్ పైకి లేగలేదు, కాటా. రెండోది వేశారు, లేగలేదు. మూడోది వేశారు. అలాగా ఇంచుమించు ఒక 5 కేజీలకు సరిపోయేటువంటి బ్రెడ్ వేశారు, లేగలేదు. ఆశ్చర్యపోయాడంట ఆయన. ఏంటే నీ ప్రార్థనకి ఇంత శక్తి ఉందా, ఈ పేపర్కి ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయి, ఇదిగో పట్టుకెళ్ళు అని ఆ 5 కేజీలకు సంబంధించిన సరుకులు ఆమెకి ఇచ్చేశాడు. తర్వాత చూస్తే ఒక చైన్ తెగిపోయిందంట కాటాకి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. దేవుని మీద ఆధారపడి బ్రతికే జీవితం, దానికి ఆరాటపడరు. ఈరోజు తిండేంటి, ఏం తినాలి, ఏం తాగాలి. మొదటిసారి మీరు నా మీద ఎట్టిన గొడవ లాంటిది అంట, భోజనాలు లేకపోతే ఎలా ఉంటుందో ఆ పరిస్థితులు. దేవుని మీద ఆధారపడే మనుషులు, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఈ లోకపరమైన వాటి కొరకు ఆరాటపడరు. దేవుని సన్నిధిలో కూర్చుంటారు. ప్రభువా నీ చిత్తమైతే ఈ పూట భోజనం నాకు పెట్టు, నీ చిత్తమైతే నన్ను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళి, నీ చిత్తమైతే ఆ పెళ్ళికి తీసుకువెళ్ళి. నేను అక్కడ అందరి ముందులో అందంగా కనబడకపోవచ్చు, కానీ నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు నాతో సహవాసం చేయి. ఒక ఆవిడ ఒక వివాహానికి వెళ్ళింది. ఆమె దేవునికి సమర్పించుకుని అన్నీ తీసేసింది, సమర్పించేసుకుంది. ఇంక ఒంటి మీద ఏమీ లేవు. ఒక సాధారణమైనటువంటి కాటన్ శారీ కట్టుకుని ఆ పెళ్ళికి వెళ్ళింది. ఆ ఇంట్లో వాళ్ళు, ఆమెకు సంబంధించిన బంధువులు అందరూ చాలా రిచ్. ఏంటే మొగుడు పోయిన విధవరాలాగా బోడు పోసిందేలాగా వచ్చావు, ఈ చీరేంటే అని ఆవిడతో మాట్లాడడం మానేశారంట. ఆవిడ పలకరించడం మానేశారు. ఎందుకంటే మా స్టేటస్ ఎంత దెబ్బతినేస్తుంది అని మాట్లాడడం మానేసినా ఆమె ఏమీ దిగులు పడలేదు. కానీ ఆమెతో ఎవరున్నారో తెలుసా?
ఆమె కూర్చున్న ప్రదేశంలో దేవుడు ఉన్నాడు, ఆమెతో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆమెను ధైర్యపరిచాడు. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో జీవితం జీవించవచ్చు, కానీ దేవునికి తన హృదయాన్ని ఇచ్చిన తర్వాత ఉన్న దానితో. ఈరోజు చెప్పు, ఒక వివాహానికి నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఒక కార్యక్రమానికి నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానానికి రావాల్సి వచ్చినప్పుడు నీ మనసు ఎలా ఉంది? దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? వస్తువుకా, వ్యక్తికా, నీ శరీరానికా, లోకానికా, దేవునికా? కాబట్టి గమనించండి పిల్లరా, నేను ఇక్కడతో ఆపుతున్నాను. ఈ ప్రసంగం ఇంకా పూర్తవలేదు. మనం వచ్చే వారం మిగతా వర్తమానాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో ఫలింపచేయను గాక. ఆమేన్. లేచి నిలబడదాం.